రైతుకు ఏ కష్టం వచ్చినా వెన్నుదన్నుగా నిలిచి రైతుకు రక్షణ వలయంగా కేసీఆర్ గారు నిలిస్తే పూర్తిగా రాబందుల రాజ్యం నడుస్తుందని చెప్పి తీవ్ర స్థాయిలో ఓఎన్ఆర్ గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పాపారావు గారు, మనం చూస్తున్నాం వాస్తవానికి వ్యవసాయానికి రక్షణగా అనేక పథకాలు, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల సమాహారం కొనసాగింది. ఇప్పుడు రైతుకు కనీసం పట్టించుకునే నాథుడు లేదని చెప్పేసి ఏకంగా సెల్ఫీ వీడియో తీసుకుని ఇప్పుడు కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న దయనీయమైన దృశ్యం అందరినీ కూడా తీవ్ర స్థాయిలో కలిచివేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎట్లా చూడాలి రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ రైతుల ఆత్మహత్యల పరంపరను, దీనికి అడ్డుకట్ట వేలేని ఈ అచేతన పరిస్థితిని కావచ్చు, ఈ వైఫల్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇందాకే నేను చెప్పాను కదా, 2015లో తెలంగాణలో రైతుల ఆత్మహత్య, తెలంగాణ వచ్చిన కొత్తలో అప్పుడే బిగిన్ అవుతుంది ప్రయాణం. అప్పటికి ఉన్న ఆత్మహత్యలు తెలంగాణలో ఆ సంవత్సరం జరిగినాయి 2015లో 1209 1209 ఆత్మహత్యలు జరిగినాయి. చాలా దారుణమైన విషయం అది ఆ రోజు. తర్వాత కేసీఆర్ గారి పరిపాలనా కాలంలో బాగా కోలుకున్నటువంటి తెలంగాణ రైతాంగం పరిస్థితి బాగా మెరుగైంది. మీరు అడిగినటువంటి రైతు సంక్షేమం, రైతు బంధు రూపంలో, రైతు బీమా రూపంలో, 24 గంటల ఉచిత విద్యుత్ రూపంలో, ఆఖరికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అందరికీ అందినా, నగర ప్రాంతాల్లో కూడా అందినా, అది గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పెళ్లిళ్ళు చేసి అప్పుల పాలవ్వకుండా కాపాడటంలో, ఇలా చాలా విషయాల్లో మొత్తం ఒక సేఫ్టీ నెట్ రైతాంగం చుట్టూ, రైతాంగానికి వ్యవసాయాన్ని అనుకూలంగా లాభసాటిగా చేయడానికి అవసరమైన అన్ని పనులు కేసీఆర్ గారు ఆ రోజు చేశారు. అయితే ఈ రోజు అది మళ్ళీ వెనక్కి తట్టు పట్టబట్టి ఇవాళ వీరన్న అనే రైతు ఖమ్మం జిల్లాలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఈరోజు దానిలో మీరు మళ్ళీ ఇప్పుడు ఆత్మహత్యలు, నేను చెప్పింది ఇందా డేటా చెప్పింది 2015కి సంబంధించి 1209 ఆత్మహత్యలు జరిగినాయి. 2023లో కేసీఆర్ గారు దిగిపోయే నాటికి టోటల్ గా ఆత్మహత్యలు తెలంగాణలో 48 తగ్గిపోయినాయి. ఆ సంవత్సరం 48, 96% డిక్లైన్, తగ్గుదల, గణనీయమైనటువంటి పురోగతి. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ఈ 2 సంవత్సరాల కాలం పాలనలో 700 దాకా ఆత్మహత్యలు జరిగినాయి. దానిలో ఇప్పుడు ప్లస్ వీరన్న ఇంకో రైతు. అంటే నిత్యం రైతుల ఆత్మహత్యలు సర్వసాధారణంగా మారినటువంటి ప్రాంతంగా మళ్ళీ తెలంగాణ మారుతుంది. కాబట్టి ఏంటంటే ఇది అంటే అన్ని ఉండి అల్లుడు నోట్లో సెన్నన్నట్లు ఈరోజు తెలంగాణకు ఒక స్థాయికి తెచ్చి కేసీఆర్ గారు ఒక స్థాయిలో నిలబెట్టిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి నిర్వాహకం వల్ల మళ్ళీ తెలంగాణ తిరోగమనం. ఎందుకు కాళేశ్వరం వాడుకోవడం చేతకాక, కాళేశ్వరం నీళ్లు కనుక వాడుకుంటే ప్రాణహిత నీళ్లు మరకచర్లకి లేకపోతే అక్కడికి పోలవరానికి పోవాలనే లెక్కలో కాళేశ్వరం నీళ్లు వాడుకోకుండా వదిలేసినటువంటి గనుడు కేసీఆర్, రేవంత్ రెడ్డి. ఇది పరమ నీచమైనటువంటి వ్యవహారం. ఆ రోజు ప్రాణహిత నీళ్లు కాళేశ్వరం గనక దాని మీద అబద్ధాలు చెప్పి దాన్ని ఆ నీళ్లు వాడుకోకుండా వదిలేసి ఉండకపోతే కనుక ఆ నీళ్ళని తెలంగాణ రైతాంగానికి దక్కేయి, తెలంగాణలో పంటలు పుష్కలంగా పడ్డి కొంతమేరకైనా సమస్యకి రైతాంగంకి వ్యవసాయం అనుకూలంగా ఉండే పరిస్థితి ఉండేది. ఇట్లా మరి ఒక రకంగా కాదు, తెలంగాణలో రైతాంగాన్ని తూట్లు పొడిచిన తీరు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తీరు ఒక రకంగా కాదు. సో ఇవాళ వీరన్న చాలా దురదృష్టంగా ఆ ఫోటో చూస్తుంటే కూడా, ఇప్పుడు నా ఎదురుగా పేపర్ ఉంది, ఆ ఫోటో చూస్తుంటే ఆయన అది కూల్ డ్రింకులు తాగుతారు కదా మనుషులు ఎత్తిపోసుకుని, అంటే పురుగుల మందు తాగే స్థితి వచ్చింది. కూల్ డ్రింకులు తాగే స్థితికి ఎదిగినటువంటి తెలంగాణ రైతాంగం, కూల్ డ్రింక్ మంచిదని చెప్పటంలా, కానీ కూల్ డ్రింకులు తాగే స్థాయికి, అంటే అది కొంచెం ఖర్చుతో, అదే రోజువారీ తాగలగటం అట్లాంటి స్థాయి నుంచి పురుగుల మందు తాగే పరిస్థితికి వచ్చి, ఇదే ఉంది కదా గద్దర్ ఎప్పుడో ఉంది, పురుగుల మందే నీకు పెరుగన్న మాయనా అని. గద్దర్ గతంలో ఉంది, పురుగుల మందే నీకు పెరుగన్న మాయనా అని. తెలంగాణ రాకముందు గద్దర్ తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి గురించి మాట్లాడతా, పురుగుల మందే నీకు పెరుగన్న మాయనా అని. అట్లా రైతులు పెరుగనంలాగా పురుగుల మందు తిని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుంచి, కోలుకున్న చోట నుంచి మళ్ళీ రివర్స్ లో తీసుకెళ్లి పురుగుల మందు దాగి చచ్చిపోయే స్థితికి మళ్ళీ రైతాంగాన్ని చచ్చిపోక దారి లేని స్థితి తెస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి తెచ్చి పెడుతున్నారు. ఇది అంటే మానవత్వం ఉన్న మనిషి లక్షణాలు ఉన్న ఎవరు చేయగలిగినటువంటి పనులు కావు. ఎందుకంటే కనీసం ఇట్లాంటివి జరుగుతున్నాయి, మన చేతకానితనం వల్ల అయితే తప్పుకుంటాం, కానీ ఎట్లాగైనా మనం బాగుండాలి తప్పితే, మన పదవి మనము తప్పితే ఇంకోటి పట్టని మనుషులు మాత్రమే చేయగలిగిన పనులు. పరమ దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఈరోజు తెలంగాణలో నడుస్తుంది. ఆ ఫోటో చూస్తే మనిషి ఎవరైనా కలిసివేయబడతారు. మనం చూస్తా ఉన్నాం పాపారావు గారు, దారుణమైనటువంటి వ్యవహారం. పాపారావు గారు అలాగే ఓఎన్ఆర్ గారు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. 10 ఏళ్ల పాటు రైతు ఒక ధీమాతో, ఒక ధైర్యంతో తెలంగాణలో బతికిన పరిస్థితి. కేసీఆర్ గారి హయాంలో అనేక రకాల పథకాలు, ప్రభుత్వ విధానాలన్నీ కూడా వ్యవసాయ కోణంలో రైతే కేంద్ర బిందువుగా
పథకాల రూపకల్పన వాటి అమలు కూడా అంత పగడ్బందీగా ప్రణాళికాబద్ధంగా కొనసాగిన పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు మరోసారి అనాథగా మారిండు. సమైక్య రాష్ట్రంలో కొనసాగిన వ్యవసాయ విధ్వంసం ఏదైతుందో అలాంటి విధ్వంసకరమైన నిర్ణయాలు కావచ్చు, సంక్షేమ పథకాలను పూర్తిగా పాతరేయడం కావచ్చు, ఇవన్నీ కూడా వ్యవసాయాన్ని మరోసారి సంక్షోభంలోకి కూరుకుపోయేలా చేయడం వల్లే రైతాంగం మరోసారి తీవ్రమైన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. అందుకోసమే ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. ఇది చరిత్ర క్షమించదు. కాంగ్రెస్ గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎలాంటి దుస్థితిని రైతులకు తీసుకొచ్చిందో అదే పరిస్థితి మళ్ళీ తలెత్తిందనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మూల్యం కాంగ్రెస్ పార్టీ చెల్లించుకోక తప్పదని కూడా హెచ్చరిస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది.